హాయ్ హలో అందరికీ నేను మీ నవీన్. ఏపీపీఎస్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి నిన్ననే మనకి ఒక ప్రెస్ రిలీజ్ అండ్ ఏపీపీఎస్కి ఐపీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి దాంట్లో మనకి సిలబస్ అండ్ స్క్రీన్ సంబంధించి ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో జూలై 15 తర్వాత యాక్చువల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మనకి 691 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి కూడా 100 పోస్టులు ఉన్నాయని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఫర్దర్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా అందులో ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అయితే 75 మార్క్స్ అండ్ 75 మార్క్స్కి సంబంధించి మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఇవి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ 75 మార్క్స్ ఏమో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 75 మార్క్స్ ఉంటాయని చెప్పారు. నెక్స్ట్ ఏమో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అప్ టు ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ పర్టికులర్గా మెన్షన్ చేసింది ఏంటిది, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటి, ఏమైనా ఒక 3 క్వశ్చన్స్ మీరు కనుక రాంగ్గా అటెంప్ట్ చేసినట్లయితే, రాంగ్గా బబుల్ చేసినట్లయితే 1 మార్క్ అనేది నెగిటివ్ మార్క్ కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి. అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అండ్ హైట్, ఫిజికల్ మెజర్మెంట్ దాంట్లో హైట్ ఎలా ఉంటుంది, చెస్ట్ ఎలా ఉంటుంది, అండ్ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనకి పెట్టేటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి పెట్టే ఎగ్జామ్స్ లాగా అనేది ఉంటుంది, కానీ అంత టఫ్గా ఉండదు. అంటే ఆ ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఏజ్ సంబంధించిన దాన్ని కూడా చెప్తాను, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెడతా అని చెప్పారు, అది కూడా జూలై 15 తర్వాత పెడతా అని చెప్పారు. సో అది అలా పక్కన పెట్టండి. మనకి ఎఫ్బిఓకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. ఇంటర్ కానీ దానికి సంబంధించి ఏదైనా డిప్లొమా అయినా సరిపోతుంది. అండ్ ఈ క్వాలిఫికేషన్ అనేది జస్ట్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి పర్సంటేజ్తో సంబంధం లేదు. సో క్వాలిఫికేషన్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఏజ్ మనకి మెయిన్ ఫ్యాక్టర్స్ ఇవే కదా, క్వాలిఫికేషన్, ఏజ్ అండ్ ఫిజికల్గా మెజర్మెంట్ ఉంటే మనకి ఆ ఒక పోస్ట్కి మనం ఎలిజిబిలిటీయా కాదా అనేది మనకి తెలుస్తుంది. సో ఏజ్ యాక్చువల్గా 30 ఉండేది ఇంతకుముందు, ఒక 2 years ఇస్తా అని చెప్తున్నారు గవర్నమెంట్. సో 32 అవ్వచ్చు. ఇదేంటి, జనరల్ క్యాండిడేట్స్కి ఓకేనా, ఇది జనరల్ క్యాండిడేట్స్కి. ఒక 5 years అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఒక 5 years అనేది ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏజ్లో. ఇది క్వాలిఫికేషన్ అండ్ ఇది ఏజ్. నెక్స్ట్ ఏంటిది మనకి ఫిజికల్ మెజర్మెంట్ అంటే మనకి ఫిజికల్ హైట్, చెస్ట్, వెయిట్ ఏమి ఉండదు, హైట్ చెస్ట్ ఏమి ఉంటుంది అనమాట. దీంట్లో మెన్కి హైట్ ఎంత ఉండాలి, 163 సెంటీమీటర్స్ ఉండాలి ఓకేనా. అండ్ చెస్ట్ ఎంత ఉండాలన్నారు, 84 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పారు ఓకేనా. 84 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ ఫుల్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు నీకు 5 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పి అన్నారు ఓకేనా. అండ్ నెక్స్ట్ ఉమెన్కి సంబంధించి హైట్ 150 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పారు. అండ్ చెస్ట్కి సంబంధించి అండ్ ఫుల్ ఎక్స్పాన్షన్ 79 సెంటీమీటర్స్ ఉండాలి, 5 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవ్వాలి ఓకేనా. ఇది చెప్పారు. ఇక్కడ చెస్ట్కి సంబంధించి చెస్ట్ చిన్నగా ఉందని చెప్పి డిసప్పాయింట్ అవ్వకండి. ఈ రోజు నుంచి మీరు డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 30 డిప్స్ అట్లీస్ట్ ఒక 100 డైలీ కంప్లీట్ చేస్తే మీకు కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది డైలీ కాబట్టి. అండ్ 100% మీకు ఆ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఈజీగా వచ్చేస్తే దాంతో పెద్ద ఫరక్ లేదు. ఇవి జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఓన్లీ ఎస్టీ ఏజెన్సీ వాళ్ళకి మాత్రమే ఇక్కడ హైట్లో 5 సెంటీమీటర్స్ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది ఫిజికల్ మెజర్మెంట్. మరి స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మెజర్మెంట్ టెస్ట్ చేస్తారు. మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనకి ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్కి మనకి ఫిజికల్గా మనకి
టెస్టులు చేసి మనం క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వెళ్తామో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. సో అదొకసారి చూద్దాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మెన్కి సంబంధించి 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది. 4 అవర్స్లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఉమెన్కి సంబంధించి 16 కిలోమీటర్స్ అదే 4 అవర్స్లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే పెద్ద ఇబ్బంది ఏం కాదు. మీరు ఇప్పుడు నోటిఫికేషన్ పడకముందు ఇప్పటి నుంచి మీరు ట్రై చేసినా కానీ, అంటే ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసినా కానీ కొంచెం బాడీలో స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటే 100% ఇది ఈజీగా చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి క్వాలిఫికేషన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్కి వచ్చినప్పుడు అప్పుడు ఇంకొక వీడియో చేస్తాను. అప్పటి వరకు ఇవి అయితే మీరు బ్రెయిన్లో ఉంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి, చదువుతూనే ఉండండి. నోటిఫికేషన్ కొంచెం ఒక నెల 2 నెలలు లేట్ అయినా కానీ టైం దొరికింది అనుకొని చదవండి అంతే. ఎవరైతే ప్రత్యేకంగా ముఖ్యంగా మొన్న కానిస్టేబుల్కి రాసి కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా ప్రిపరేషన్లో ఉండుంటారు కాబట్టి మ్యాక్సిమం ఇవన్నీ వాళ్ళకి చాలా ఈజీ. సిలబస్ కూడా అదే ఉంటుంది. కొంచెం సైన్స్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. సో సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రాపర్గా నీట్గా చదవండి. అందరికీ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. జై హింద్, బాయ్.